ఆఫ్టర్నూన్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనకి చాలామందికి ఈ ఒక వెబ్సైట్లోనే కాకుండా చాలామంది నాకు ఒక చిన్న కంప్లైంట్ అనేది చేయడం జరిగింది. అది మన కంపెనీ గురించే మై డియర్ ఫౌండర్స్. మన కంపెనీ మీద చిన్న బ్యాడ్ రూమర్ అంటే చిన్న కంప్లైంట్ అనేది వెళ్ళడం అయితే జరిగిందని నాకు తెలిసింది. అయితే ఈ ఒక్క విషయం ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ అదేవిధంగా కస్టమర్స్ మనకి ఆల్రెడీ onpass.com అనేది ఉంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దాని ద్వారా చేసుకోవచ్చు, కస్టమర్గా జాయిన్ అవ్వచ్చు అని మన ఒక పబ్లిసిటీతో చాలామంది ఫౌండర్స్ చెప్పడం అయితే జరిగింది. మేము చెప్పాం. అదేవిధంగా కంపెనీ కూడా తనకున్న లీగాలిటీతో, తనకున్న యూట్యూబ్ ఛానల్తో ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేయడం అయితే జరిగింది. అయినా సరే కొంతమంది తెలియక అంటే అప్డేట్స్ తెలియక చూడక వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఫేస్బుక్ కానీ లేదా ట్విట్టర్ కానీ కొన్ని ప్రైవేట్ వెబ్సైట్లో ఇలా ఫౌండర్ అకౌంట్ కావాలని లేదంటే కస్టమర్గా జాయిన్ అవ్వాలని తెలియక చాలామంది అక్కడ ఉన్న వ్యక్తులు మనీ పంపిస్తే మీ అకౌంట్ ఇస్తాం, అదేవిధంగా ఓ ఫౌండర్ అకౌంట్ ఐడి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, లేదా కస్టమర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది అని ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి అకౌంట్స్ రాకపోగా చిన్న రూమర్ అనేది బయటకు రావడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. అదే కాకుండా ఇప్పటికీ మన ప్రపంచంలో దాదాపు 1.11 బిలియన్స్ వెబ్సైట్లో కొన్ని వేల మంది మాత్రమే యాక్టివ్ వండర్గా మన కస్టమర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. వరల్డ్ వైడ్గా ఉన్నట్టయితే నిష్కృతంగా కేవలం ఓ క్రియేటర్ అదేవిధంగా ఓ డొమైన్తో ప్రపంచానికి ప్రతి ఒక్కరికి మన ఒక లింకులను అదేవిధంగా మనకు కస్టమర్లను వెతకడానికి ఆ ఒక కస్టమర్లను ఫౌండర్ కింద ఇవ్వడానికి అంటే యూజర్స్ని ఇవ్వడానికి కంపెనీ అయితే విఎన్ను చేస్తుంది. ఎందుకంటే మై డియర్ ఫౌండర్స్, ఈరోజు ఉన్న వాతావరణం కానీ ఈరోజున్న నెట్వర్క్ కానీ గతంలో చూసుకుంటే ఇప్పుడు నెట్వర్క్ స్పీడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అవ్వడం జరిగింది. ఒకప్పుడు 2K 3K మాత్రం ఉండేది, ఇప్పుడు 4K 5G కూడా వచ్చింది. 4K అంటే 4K 4MB స్పీడ్ అన్నమాట. అంటే మొబైల్స్లో స్పీడ్ వచ్చింది, నెట్వర్క్లో స్పీడ్ వచ్చింది. అదేవిధంగా మనం వాడుతున్న టెక్నాలజీ కూడా చాలా మార్పులు అనేవి రావడం అయితే జరిగింది. ఈ మార్పుని అనుగుణంగానే CEO యాష్ మొఫారే మనకు ఒక అద్భుతమైన బిజినెస్ సొల్యూషన్ని మన ప్రపంచానికి అందించడం అయితే జరిగింది. ఇది ఒక వజ్రాయుధం లాంటి బిజినెస్ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న గణాంకాల గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు డొమైన్ పేరును కొనుగోలు చేయడం, అదేవిధంగా వెబ్సైట్ హోస్టింగ్ చేయడం, అదేవిధంగా విజిబిలిటీ పొందడం వంటి ఖర్చులతో కారణంగా మన వెబ్సైట్ను సొంతం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా అది ఎలా అయినా పెరగచ్చు లేదా తగ్గవచ్చు. కాబట్టి వెబ్సైట్ విషయంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఖాతాలు ప్రత్యేకించి ఉపయోగిస్తున్నారు. అంటే ఎన్ని వెబ్సైట్స్ అంటే మన కంపెనీలో మనకి ఓ డొమైన్ అంటే ఒక డొమైన్లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు సోషల్ మీడియా యాప్స్ అదేవిధంగా సోషల్ మీడియాని మనం ఎక్కువసేపు ఎంజాయ్మెంట్ చేస్తాం కాబట్టి వాటిని ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. ఆయా సోషల్ మీడియాలో బిజినెస్ పర్పస్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు. యాడ్స్ కానీ లేకపోతే షాపింగ్కి సంబంధించిన యాడ్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏవైనా సరే పలానా టూరిజం లాంటి చాలా గొప్ప గొప్ప విషయాలను ఒక ప్రొడక్ట్స్లో చెప్పడం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇదే విధంగా మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో గణాంకాల ప్రకారం మనకున్న డొమైన్స్ కానీ లేకపోతే ఓ కనెక్ట్ కానీ ఓ మెయిల్ కానీ ఓ ట్రిమ్ కానీ అదేవిధంగా ఓ నెట్ కానీ ప్రతిదీ ఒక అద్భుతమైన మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని అల్టిమేట్ చేయబడ్డ ఫ్యూచర్ ఇంటర్నెట్ మార్కెట్ని యాక్సెస్ చేసే విధంగా కొత్త కొత్త గ్యాడ్జెట్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఇలా మనం ప్రతిదీ అప్డేట్ చేసుకుంటేనే ప్రపంచం అనేది ముందుకు సాగుతుంది. ఇదే విధంగా మనకి కూడా మన ప్రొడక్ట్స్, మన యాప్స్, మన ఓ డొమైన్ అదేవిధంగా మనకు ఓ KYC అనేది ప్రతిదీ అప్డేట్ జరుగుతూ వస్తుంది. కానీ ఇందులో మన బిజినెస్ మన కంపెనీ అనేది ₹1 కూడా తీసుకోలేదు ప్రజెంట్ ఇప్పటికొచ్చి. ఎందుకంటే ఇందులో $97 పెట్టి మన ఫౌండర్ అకౌంట్ తీసుకున్నాం. అదేవిధంగా ఓ కరెక్ట్ $143 పెట్టి ప్యాకేజీని కొనుగోలు చేసి యాక్టివ్ ఫౌండర్గా మారాం. కానీ కంపెనీ అనేది $97 రిటర్న్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది మీ వ్యాలెట్లోనే ఉంది. అలాంటప్పుడు కంపెనీ అనేది మనకి ఎక్కువ శాతం బిజినెస్ పర్పస్ మీద మీరు అనేక రకాల బిజినెస్లతో మీ యొక్క ప్రాఫిట్ని తెచ్చుకునే విధంగా కంపెనీ అనేది మన వెబ్సైట్లో మన ఒక ఓ డొమైన్లో మన ఒక లింక్ని ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక నిష్కృతమంగా మనకి షేర్ అనేది చేస్తుంది.
ఎందుకంటే వెబ్సైట్ ప్రత్యేకారం ఇదే ఆన్ బ్యాస్ అప్లికేషన్తో ఇది వస్తుంది. అది మీకు డొమైన్స్ నేమ్, అదేవిధంగా డొమైన్స్ హోస్టింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఓ డొమైన్ టార్గెట్ ఏంటంటే ట్రాఫిక్తో, ఈ ఒక్క టార్గెట్ ట్రాఫిక్తో మన ఒక వెబ్సైట్ అనేది నిర్మిస్తుంది. ఇలా చూసుకుంటే అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రతి మానవాళిని ఉద్ధరించి ఏఐ ఆధారిత అప్లికేషన్లను మన కంపెనీ అనేది రూపొందిస్తుంది. అదేవిధంగా వాటిని మార్కెట్లో రిలీజ్ అనేది చేస్తుంది. అది ఒక ఆండ్రాయిడ్ వర్షన్ కావచ్చు, యాపిల్ వర్షన్ కావచ్చు, ఇలా ఐఓఎస్ సంబంధించి ఎనీ వర్షన్ అనేది ప్రతిదీ మనం చూస్తున్నాం. ప్రతి ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తూ, అదేవిధంగా ప్రతి యాప్స్ని మార్కెట్కి రిలీజ్ చేస్తూ, ఎందుకంటే ఈరోజు మన మార్కెట్లో దాదాపు 1.7 బిలియన్స్ వెబ్సైట్స్ అనేవి ప్రజెంట్ గూగులే మనం ప్రతి వెబ్సైట్ని మనం చూస్తాం. మనం చూసేది కొన్ని వెబ్సైట్సే, మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఇలా రకరకాల కొన్ని వెబ్సైట్స్ మాత్రమే మనం చూస్తాం. కానీ మనకు తెలియని ఎన్నో కొన్ని బిలియన్స్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. అందులో కూడా మన ఒక ఓ ఫౌండర్ వెబ్సైట్ కూడా, అదేవిధంగా మన ఒక ఓ డొమైన్ ప్రత్యేకించి క్లారిటీతో మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈరోజు ట్రాఫిక్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా ఆటోమేషన్ టెక్నాలజీ, ఆటోమేషన్ వ్యాలెట్స్ టెక్నాలజీ, అదేవిధంగా ఆటోమేషన్ టీమ్ డెవలప్మెంట్ టెక్నాలజీ, ఇవన్నీ కంపెనీ అనేది తీసుకొచ్చింది మైడర్ ఫౌండర్స్. ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ అనేది కేవలం మీరు ఫౌండర్గా జాయిన్ అవ్వండి, సక్సెస్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది. వీఆర్ వినిట్ అంటే మనకి ఒక మనం వినిట్ అని చెప్పేసుకున్నాం. కానీ వినిట్ అంటే మన ఫౌండర్షిప్గా జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత మనం ఒక లింక్తో కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని షేర్ చేసి దాని ద్వారా వచ్చే ట్రాఫిక్ను మన వెబ్సైట్లో మన ఓన్ డొమైన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మైడర్ ఫౌండర్స్. ఓకేనా? ఇదే విధంగా మనకి చాలామంది ఫౌండర్స్ ట్రాఫిక్ ఎప్పుడు వస్తుంది కన్ఫామ్గా ఒక డేట్ అనేది చెప్పమంటున్నారు. కానీ క్లారిటీతో మనకి తెలిసిన ఎనీ అప్డేట్స్ ఏవైనా సరే క్లారిటీతో మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనీ గురించి ఎప్పుడు వస్తుంది ఏంటనేది ట్రాఫిక్ తెలియగానే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మైడర్ ఫౌండర్స్. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మైడర్ ఫౌండర్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి మన సబ్జెక్ట్ తెలిసి వాళ్ళకి కొత్త కస్టమర్ని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్ మైడర్ ఫౌండర్స్.